హాయ్ ఫ్రెండ్స్, వంట మొదలు పెట్టాను. నేనైతే బీరకాయ చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఆనియన్స్, టమాటోలు, బీరకాయ తురుము, ఇది బీరకాయలకు కావాల్సిన మసాలా అంతా రోట్లో దంచి పెట్టుకున్నాను. మిక్సీకి టేస్ట్ ఉండదంటుంటే మా పిల్లలు ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. ఏవైనా కుక్కర్లో చేసే ఐటమ్స్ అయితే ఇండక్షన్ స్టవ్ మీదే చేస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి, ఆయిల్ వేసాను ఆల్రెడీ. ఇక్కడ రైస్ పెట్టాను. క్యారెట్ కావాలి కదా, 1 కేజీకి రైస్ ఉడుకుతుంది. ఇంకా చూడండి, మసాలా ఎంత టేస్ట్గా ఉంటుందో దంచుకుంటే. బీరకాయ ముక్కలన్నీ తరిగి పెట్టాను. ఇక్కడేమో పాలు ఇంకా కాగబెట్టలేదు, ఇంకా కాగబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కిచెను. అన్నం ఉడుకుతుంది, ఉడకాలి బాగా. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. బీరకాయ మీరు ఎలా చేస్తారో. జీలకర్ర, ఆవాలు వేసేసా. తిరుగువాతకి వట్టిమిర్చీలు, నాకు 2 వట్టిమిర్చీలు వేసుకుంటే టేస్ట్ అనిపించదు. బాగా ఘాటు ఉంటాయి మా వట్టిమిర్చీలు. ఊళ్ళోకి వచ్చి కొనుక్కుంటాను. అవి తింటుంటే భలే టేస్ట్ అనిపిస్తాయి ఫ్రెండ్స్, అన్నంలో కానీ దేంట్లో కానీ. చూడండి ఫ్రెండ్స్, తిరుగువాత ఎర్రగా అవుతుంది, కొంచెం ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, దూరగా అయింది ఆనియను, కరివేపాకని. ఇందులోనే టమాటో వేస్తాను ఇప్పుడు. టమాటో కూడా ఇందులోనే మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ. కొంచెం మగ్గనిచ్చి టమాటోని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేద్దాం. పసుపు వేసేసా. సాల్ట్ వేయనండి, ఆల్రెడీ దీంట్లో మసాలాలో వేసి దంచి పెట్టాను దీంట్లోన, అందుకోసం సాల్ట్ వేయను. వేసి టమాటోలు కొద్దిగా ఎర్రగైతే కొద్దిగా మగ్గినాయి టమాటోలు. ఇంకా ఇప్పుడు బీరకాయ తురుము. ఈ బీరకాయ తురుము ఉంటుంది కదా, దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను ముందు పడేయను, దీంట్లోకే వేసేస్తాను. కర్రీ కూడా బాగా రైస్ లేకైనా గుజ్జుగా వస్తుంది, చపాతీ లేకైనా గుజ్జుగా ఉంటుంది ఆ తురుము అలాగే వేసుకుంటే మనం. రైస్ ఇంకా ఉడకాలి, 50% ఉడికింది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తాను. వేసి ఈ మసాలా ఐటమ్ అంతా వేసేస్తాను ఫ్రెండ్స్. ఆయిల్లో ఫ్రై అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఇది. ఇండక్షన్ స్టవ్ చూడండి, దీన్ని ఎక్కువ కాలదు, చేతితో కూడా పట్టుకోవచ్చు. మనం గ్యాస్ మీద పెట్టినదైతే అసలు చేయి టచ్ చేయాలన్నా భయం అవుతుంది. దీన్ని ముట్టుకోలేము, చేత ముట్టుకున్నంత. బాగా యూస్ఫుల్ అండి, గ్యాస్ బాగా ఆదా అవుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గ్యాస్ ఇస్తున్నారులేండి, మాకైతే గ్యాస్ రాదు, ఏమీ రావు. ఏమన్నంటే జాబ్ హోల్డర్స్ అంటారు. ఇప్పుడు ఎవరు సంపాదించుకున్నది నెలకు 10,000 సంపాదించుకుని 10,000 వచ్చినా జాబ్ హోల్డర్సే అంటారు. మా ఆయనకేమో ఎక్కువ శాలరీ రాదండి, ఏదో 20,000 వస్తుంది, దాంట్లోనే అన్నీ సమకూర్చుకోవాలి. చూడండి, బీరకాయ ముక్కలన్నీ వేసేసాను. మగ్గుతుంది కర్రీ, కలర్ఫుల్ వచ్చేస్తుంది. కొద్దిసేపు మూత పెడదాం, రైస్ ఉడికిందేమో చూద్దాం. రైస్ ఉడికిపోయింది, ఇంకా రైస్ కూడా ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఈ మూతే యూజ్ చేస్తాను, ఇవే ఇడ్లీ ప్లేట్లో యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇలా తీయడానికి బాగా ఈజీగా ఉంటుందని. మీరు అలాగే యూజ్ చేస్తారా? సరే ఫ్రెండ్స్, మరి కర్రీ అయిన తర్వాత మరి పెడతాను ఇంకో వీడియో. బాయ్ ఫ్రెండ్స్.